గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. రెండు మనసుల గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాగే చాలా చాలా థ్యాంక్స్ అండి. 1500 సబ్స్క్రైబర్స్ ఎవరైతే నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బస్సు రిషి షర్ట్లో దూరిద్ది కదా, సో ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ బస్సు కదులుతూ ఉంటుంది. రిషి లేచి బస్సు ఫేస్ని చూస్తాడు. రిషి బస్సు చెవి దగ్గరికి వెళ్ళి బస్సు అని అంటాడు. బస్సు అంటూ రిషి మీద హ్యాండ్స్ వేసి ఇంకా దగ్గరికి లాగి పడుకుంటుంది. రిషి నవ్వుతూ వసు మార్నింగ్ అయింది లెగు అని అంటూ ఉంటాడు. వసు కొంచెం సేపు బావా పడుకొని ప్లీజ్ అని అంటూ ఉంటే ఇంతలో శిరీష్ సార్ అంటూ డోర్ నాక్ చేస్తూ ఉంటాడు. రిషి వసు శిరీష్ వాళ్ళు వచ్చారు లెగు అని అంటాడు. వసు ఏం మాట్లాడదు. ఇంకా రిషి నిన్ను ఇలా కాదు అని చెప్పి తన గెడ్డాన్ని వసు మెడ మీద రాస్తూ ఉంటాడు. వసుకి చెక్కిలిగిలిగా అనిపించి ఉలికిపడి కళ్ళు తెరిచి రిషిని చూసి దూరంగా వెళ్తుంది. కానీ బస్సు రిషి షర్ట్లో ఉండడం వల్ల బస్సు రిషికి ఇంకా దగ్గరగా వస్తుంది. ఇంకిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. బయటేమో శిరీష్ డోర్ నాక్ చేస్తూ ఉంటాడు. బస్సు రిషి షర్ట్లో నుంచి బయటికి వస్తుంది. రిషి గుడ్ మార్నింగ్ అని అంటాడు. వసు గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా రిషి వెళ్ళి డోర్ తీస్తాడు. శిరీష్ సార్ త్వరగా రండి, ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేద్దాం, బయట వ్యూ చాలా బాగుంది అని అంటాడు. రిషి ఓకే 10 మినిట్స్లో వస్తాం అని అంటాడు. శిరీష్ ఏమో వెళ్ళిపోతాడు. ఇంకా బస్సు వైట్ టీషర్ట్ బ్లాక్ జాకెట్ విత్ జీన్స్ వేసుకొని బయటికి వస్తుంది. రిషి కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి తను కూడా జీన్స్ విత్ జాకెట్లో వస్తాడు. ఇంకా బస్సు రిషి బయటకు వెళ్తారు. బయట గార్డెన్లో అన్ని టేబుల్స్ మీద అరేంజ్ చేసేసి ఉంటారు. ఇంకా రిషి బస్సు అక్కడికి వెళ్ళి కూర్చొని టిఫిన్ చేసేస్తారు. ఇంకా బస్సు రిషి బయటికి స్టార్ట్ అవుతారు. ఇంకా శిరీష్ రిషి సస్పెన్స్ అని చెప్పి తీసుకొని వెళ్తారు ఇంకా బస్సుని. ఇంకా బస్సు అక్కడికి వెళ్ళగానే వావ్ సూపర్ ఉంది బావా అంటూ ఇద్దరు సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. ఆ ప్లేస్ మొత్తం ఎలా ఉంటుందంటే ఒక హ్యాండ్కి బ్రిడ్జ్ అటాచ్ అయ్యి కింద వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటుందన్నమాట. ఆ రిషి బస్సు సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇద్దరు బాయ్స్ బస్సుని చూసి షీ వాజ్ సో హాట్, షీస్ వేస్ట్ వాజ్ సో సెక్సీ అని అంటారు. అంటే వేస్ట్ అంటే నడుము అనమాట. సో రిషి అది విని వసు నడుము మీద హ్యాండ్ వేస్తాడు. వసుని నీ జాకెట్ ఇవ్వు అని అంటాడు. వసు అని చెప్పి తీసిస్తుంది. రిషి వసు జాకెట్ని తీసి వసు నడుముకి పెట్టి దగ్గరికి లాగుతాడు. ఇంకా వసు రిషిని చూస్తూ ఉంటుంది. రిషి వెనక బాయ్స్ని చూసి వసుకి లిప్స్ పై కిస్ చేస్తాడు. వసు షాక్ అవుతుంది. ఇంకా రిషి జాకెట్ని వసు నడుముకి పెడతాడు. ఆ బాయ్స్ రిషిని చూసి సారీ మ్యాన్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా శిరీష్ వాళ్ళు వస్తారు. వసు తన హెయిర్ని వెనక్కి పెట్టుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. రిషి వసు హ్యాండ్ పట్టుకొని వెళ్దామా శిరీష్ అని అంటాడు ఏం తెలియనట్టు. ఇంకా శిరీష్ హా సార్ అంటూ ఉంటే రిషి కాల్ మీ రిషి, ఈ సార్లు గీర్లు ఇవేం వద్దు అని అంటాడు. శిరీష్ ఉండి ఓకే రిషి పదండి అని అంటాడు. ఇంకా వసు వాళ్ళు ఇంకా స్వెటర్ షాప్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారు. వసు స్వెటర్ జాకెట్ విత్ స్కార్ఫ్ ఉలెన్ క్యాప్ వేసుకొని రిషి దగ్గరికి వచ్చి బౌ అని అంటూ నవ్వుతూ బాగుందా అని అడిగిద్ది. ఇంకా రిషి అటు ఇటు చూస్తూ చెప్పనా ఎంత బాగున్నావో అని అంటూ ఉంటే బస్సు ఏ రిషి అంటూ నవ్వుకుంటూ వెళ్ళి ఇంకా మిర్రర్ ముందు చూసుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క కొంతమంది గర్ల్స్ రిషిని చూసి హీ సో హాట్ ఐ వాంట్ టు గో డేట్ నైట్ విత్ హిమ్ అంటూ ఉంటే వెనకే ఉన్న వసు విని కోపంగా చూస్తూ ఉంటుంది ఆ గర్ల్స్ని. ముందున్న రిషి మిర్రర్లో నుంచి వెనక ఉన్న వసుని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. కోపంగా ఫేస్ పెట్టుకొని గొనుక్కుంటూ ఉంటుంది. ఇంకా వసు వాళ్ళని చూస్తూ కావాలని చెప్పి రిషి దగ్గరికి వచ్చి హక్ చేసుకొని బొగ్గపై కిస్ చేస్తుంది. అక్కడి గర్ల్స్ అంతా రియాక్ట్ అవ్వకపోయేసరికి ఇంకా వసు రిషి హ్యాండ్ పట్టుకొని వాళ్ళకి ఫింగర్ చూపించిద్ది తను నా వాడు అని చెప్పి. ఇంకా రిషి వసుని చూసి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా రిషి వసు స్నో ఏరియా దగ్గరికి వెళ్తారు. ఇంకా వసు స్నో ఏరియా దగ్గరికి వెళ్ళి స్నోని తన హ్యాండ్స్తో గ్లౌస్ తీసేసి టచ్ చేస్తుంది. ఇంకా రిషి వసుని చూస్తూ తన దగ్గరికి వస్తాడు. ఇంకా శిరీష్ ప్రియ వెళ్ళిపోతారు వాళ్ళని ఫ్రీగా ఉండనిద్దామని చెప్పేసి.
ఇంకా రిషి వసు అంటూ దగ్గరికి వస్తాడు. వసు ఐస్ తీసుకొని రిషి పైన వేస్తుంది. రిషి ఏ వసు అంటూ ఇంకా తను కూడా ఐస్ తీసుకొని వసు ఫేస్ మీద కొడతాడు. వసు తన షూలేస్ అడ్డం వచ్చేసి తనే కింద పడిపోయిద్ది. ఇంకా రిషి నవ్వుతూ అని చెప్పి హ్యాండ్ ఇస్తాడు. వసు ఆహా అంటూ రిషిని లాగేసిద్ది. ఇంకా వసు నవ్వుతూ ఐస్ తీసుకొని రిషి టప్ తీసి షర్ట్లో పెడుతుంది. రిషి చల్లగా ఉంది రాక్షసి అంటూ వసు 2 హ్యాండ్స్ని పట్టుకొని తన మీద పడుకొని ఏంటి రౌడీ అంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. రిషి ఐస్ తీసుకొని వసు టీషర్ట్లో పెడతాడు. వసు రిషితి చల్లగా ఉంది అని అంటూ ఉంటే రిషి బావ సారీ అంటే తీస్తా అని అంటాడు. వసు చెప్పను చల్లగా ఉంది తీ అని అంటుంది. రిషి చెప్తే తీస్తా చెప్పు రిషి బావ సారీ అని చెప్పు అని అంటాడు. వసు అవునా అంటూ రిషిని నెట్టేసిద్ది. ఇంకా ఆ ఏరియా డౌన్ అవడం వల్ల రిషి దొల్లుతూ ఉంటే రిషి కావాలని చెప్పి వసు హ్యాండ్ పట్టుకుంటాడు. ఇంకా ఇద్దరు ఒకరి మీద ఒకరు రోల్ అవుతూ కిందకి జారుతారు. వసు రిషి మీద పడిపోయిద్ది. ఇంకిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే రిషి వసుని చూసి కావాలని చెప్పి టీస్ చేద్దామని చెప్పి రిషి ఫేస్ని వసు ఫేస్కి దగ్గరగా తీసుకొని వస్తాడు. వసు రిషి బుగ్గని లాగి ఈ మధ్య చెప్పకుండా కొందరు చాలా చేస్తున్నారంట అని అంటుంది. రిషి ఏం చేస్తున్నారంట అని అంటాడు. వసు మార్నింగ్ అంట అందరి ముందు అలా ఎవరైనా పెడతారా అంటూ ఉంటే రిషి నేను నా భార్యకేగా పెట్టిందంట అని అంటాడు రిషి. వసు ఆహా ఇప్పుడు నిజం చెప్పమంట అని అంటుంది వసు. రిషి అదా నిన్ను నీ వెనుకున్న వాళ్ళు నీ నడం బాగుందని చెప్పి కామెంట్ చేస్తున్నారు వసు. అది నా ఫేవరెట్ ప్లేస్ కదా, దాన్ని ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఊరుకుంటానా, అందుకే వాళ్ళ ముందు కిస్ చేశాను అని అంటాడు. వసు జలస్ ఫీల్ అయ్యావా అని అంటూ నవ్వుకుంటూ ఉంటుంది. రిషి అబ్బా నేను జలస్ ఫీల్ అయ్యానా నువ్వు అవ్వలేదా అంటుంటాడు. వసు నేను ఎప్పుడయ్యాను అవ్వలేదు అని అంటుంది. రిషి అబ్బా అవునా ఇందాక షాపింగ్ మాల్లో నాకు అని బుగ్గని చూపించి ఎందుకు పెట్టావు అని అంటూ ఉంటాడు. వసు అది రిషి చెప్పు అని అంటూ ఉంటే వసు కోపంగా వాళ్ళు నిన్ను ఒకరోజు డేట్ నైట్కి తీసుకొని వెళ్తారంట, వెళ్తావా ఏంటి, అందరికీ నా మొగుడే కావాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది గొనుక్కుంటూ. రిషి మరి వెళ్ళనా అని అంటాడు వసుని ఉడికిద్దామని చెప్పి. వసు వెళ్ళు అంటూ లేచి వెళ్తూ ఉంటే రిషి వసుని లాగుతాడు. మళ్ళీ వసు రిషి మీద పడిపోయింది. వసు కోపంగా ఏంటి అని అంటుంది. రిషి అని చెప్పి వసు చెవి దగ్గరికి వచ్చి నాతో ఒక డేట్ నైట్కి వస్తావా అని అడుగుతాడు. వసు సిగ్గుపడుతూ రిషిని హక్ చేసుకొని లేచి వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక వసు వెనక్కి తిరిగి చూస్తే రిషి ఉండడు అక్కడ. వసు టెన్షన్ పడుతూ బావా రిషి బావా అంటూ అంతా వెతికిద్ది, కానీ రిషి కనిపించడు. వసుకి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా రిషి వసు మీద హ్యాండ్ వేసి వసుని తిప్పుతాడు. ఇంకా వసు కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. ఇంకా రిషి నీల్ డౌన్ అయ్యి తన జాకెట్లో నుంచి లవ్ షేప్ది హార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఐస్తో చేసి వసుకి ఇస్తాడు. వసు కళ్ళు తుడుచుకుంటూ రిషిని హక్ చేసుకొని చెప్పవా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎంత భయం వేస్తుందో తెలుసా అంటూ వీప్ మీద తనతో ఉంటుంది రిషిని. రిషి సారీ అని అంటాడు. ఇంకా నైట్ అయ్యిద్ది. కొంతమంది పార్క్లో చలిమంటలాగా వేసుకొని డ్రమ్స్ కొడుతూ వాళ్ళ లాంగ్వేజ్లో సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా వసు రిషి కూడా జాయిన్ అయ్యి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా రిషి వసు డిన్నర్ చేసి వద్దాంలే పదా అని చెప్పి రిషి వసు డిన్నర్ చేయడానికి వెళ్తారు. ఇంకా ఇద్దరు తినేసి బయటికి వస్తారు మళ్ళీ అక్కడికి, కానీ ఎవ్వరు ఉండరు. రిషి వెళ్ళి కూర్చొని రా అని చెప్పి చైర్ చూపిస్తాడు. వసు వెళ్ళి రిషి వాళ్ళు కూర్చుంటుంది. రిషి చల్లగా ఉంది కదా అని అంటాడు. వసు ఇంకా రిషి వసు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతలో శిరీష్ కాల్ చేస్తాడు. రిషి ఓకేనా అంతా, వసుకి మాత్రం తెలియకూడదు అని అంటాడు. ఇంకా రిషి వసు పద అని అంటాడు. వసు ఎక్కడికి బావా అని అంటూ ఉంటే సర్ప్రైజ్ పద అని చెప్పి
వసు కళ్ళు మూసి రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. ఇంకా రూమ్లోకి రాగానే రిషి వసు ఐస్ని ఓపెన్ చేస్తాడు. రూమ్ మొత్తం క్యాండిల్స్ విత్ రోజ్ ఫ్లవర్ పెటల్స్తో లైట్ లేకుండా సూపర్గా ఉంటుంది. వసు బాగుంది, ఏంటిదంతా అని అంటుంది. రిషి చెప్పాను కదా డేట్ నైట్ అని చెప్పి అని అంటాడు. వసు సిగ్గుపడుతూ ఉంటుంది. రిషి నచ్చిందా అని చెప్పి వసు బుగ్గకి రిషి లిప్స్ ఆన్ ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు కొంచెం రొమాంటిక్గా. వసు తడబడుతూ చాలా బాగుంది బావా అంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరుగుతాడు. ఇంకా వసు వెనకే రిషి ఉంటాడు. ఇంకా వసుకి బ్యాలెన్స్ పోయి బెడ్ పై పడిపోయింది. రిషి వసుకి దగ్గరగా వస్తూ తన షర్ట్ బటన్స్ తీస్తూ చాలా హాట్గా ఉంది కదా అని అంటాడు. వసు టెన్షన్ పడుతూ అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. రిషి నా ఒక్కటి చెప్పు అంటూ ఫ్యాంట్కి బెల్ట్ తీస్తూ అంటాడు. వసు ఏమో దిక్కులు చూస్తూ ఉంటుంది. రిషి వసు మీదకి వస్తాడు. వసు బెడ్పై పడిపోయిద్ది. ఇంకా రిషి వసు ఫేస్ దగ్గరికి వస్తూ ఉంటాడు. వసు కళ్ళు మూసుకుంటుంది. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఈరోజు సిరీస్లో రిషి జలస్ బాగా నచ్చిందా లేకపోతే వసు జలస్ బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. హోప్ యూ లైక్ ఇట్. అలాగే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.